కొంతమంది పెయిన్ రాగానే కొంత వెల్లుల్లిపాయ ఉంటది గదా! వెల్లుల్లిపాయని ఆయిల్‌లో వేసి మరిగించి ఆ ఆయిల్ పోసేస్తూ ఉంటారు. అలాంటివేమన్నా క్యూర్ అవ్వడానికి ఏమన్నా అవుతదా? యూజువల్‌గా అవి ఓల్డెన్ డేస్‌లో చేసేవాళ్ళండి. హ్మ్. కొంచెం చెవులో నొప్పొస్తే ఏందంటే, అది వాళ్ళ మోటివ్ ఏందంటే, మేబీ దాంట్లో కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. హ్మ్. లేదా కొంచెం అక్కడ ఏదన్నా ఫారిన్ బాడీస్ లాంటి ఎందుకంటే చిన్నప్పుడు ఓల్డెన్ డేస్‌లో చీమలు అలాంటివి పోయే అవకాశం ఎక్కువుండేది. ఎందుకంటే హ్మ్. వాళ్ళు చెట్ల కింద పనుకునేవాళ్ళు, కింద పనుకునేవాళ్ళు. హ్మ్. హ్మ్. సో, అలాంటి వాటికి అది ఉపయోగపడిద్దేమో అని చేసేవాళ్ళండి. కానీ అది మంచిది గాదనమాట. ఎప్పుడు గూడా. ఎందుకంటే దాని నుంచి స్కిన్ ఎక్కువ బర్న్ అయ్యి, స్కిన్ కాలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వేడి ఎంతనేది ఎవడికి తెలీదు. అవునవును. పోసిన తర్వాతనే పోయించుకున్నోడికి తెలిసిద్ది అది చాలా వేడిగా ఉందని. వేడిగా ఉందని. రెండోదేంది సరిగ్గా వేడి చేయలేదనుకో స్టెరిలైజేషన్ ఉండదు. మనం బయట తెచ్చేసామనుకో దాంట్లో ఏదైనా ఉండొచ్చు. హ్మ్. ఇంకోటి ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇంకోటి చెవిగూబకు బై ఛాన్స్ రంధ్రం ఉందనుకోండి, ఇవి లోపలికెళ్తే ఉన్న వెనికిడి పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. హ్మ్. రెండోది కొంతమంది చెవిగూబ చాలా పల్స్‌గా ఉంటదనమాట. హుహు. ఆ పల్స్‌గా ఉన్నోళ్ళు గూడా ఈ ఆయిల్ పోయంలోనే దానికి రంధ్రం పడే అవకాశం ఉంటుందనమాట. హ్మ్. సో, చెవులో ఎనీ ఆయిల్ అది వేడిగా ఉన్నది, వెల్లుల్లేసింది, లేదా ఏదైనా కెమికల్ కలిపింది, హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్స్ కొంతమందేస్తుంటారు. నురగుంటది. నురగొచ్చి దాంతో పాటు గుబిలి బయటకొస్తదని. హ్మ్. ఇవన్నీ గూడా మంచిది గాదు. ఓల్డెన్ డేస్‌లో ఏందంటే మనకి ఇయర్ డ్రాప్స్ ప్రాపర్‌గా ఉండేది గాదు కాబట్టి, వాళ్ళకున్నంతలో వాళ్ళు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. హ్మ్.